చాలా సూపర్గా ఉంది ప్రజాస్పందన. ఎక్కడ చూసినా మా షేక్పేటలో 30 సంవత్సరాలు కాని అభివృద్ధి. వివేక్ అన్న గారు బాగా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ మార్పించడం కానీ, రోడ్లు వేయించడం కానీ ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఈ ప్రాంత షేక్పేట్ డివిజన్ పెద్దలు మా సత్యనారాయణ గారు, నాయకులు అందరూ కూడా ఇక్కడ కష్టపడి వివేకానంద దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ రోడ్లు, బంచ్ బంచ్ కేబుల్స్ ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అభివృద్ధికే మేము ఓటేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ ఉన్నప్పుడు అభివృద్ధి చేశాం, మేము ఇక్కడ చెక్పేట బ్రిడ్జి లేదు, బ్రిడ్జి మేమే కట్టించాము అని చెప్పి ఖచ్చితంగా బీఆర్ఎస్ మేమే గెలుస్తామని చెప్తాము. వాళ్ళు అన్నీ చెప్తారు. ఇంకేం అభివృద్ధి చేసారో చెప్పమనండి. బస్తీలలో ఏ గల్లీ ఏ బస్తీ డెవలప్ అయిందో అడగండి, చూపిమనండి, ఓట్లు అడగమనండి. ఈరోజు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాయమాటలకు మోసపోయే పరిస్థితుల్లో మా ప్రాంత ప్రజలు లేరు. వాళ్ళకి 10 ఏళ్లలో ఒకరికి తెల్ల రేషన్ కార్డు రాలేదు. ఈరోజు కొన్ని వేల రేషన్ కార్డులు మా జూబ్లీస్లో ఇచ్చినారు. సన్న బియ్యం వస్తున్నాయి, పబ్లిక్ అండ్ 200 యూనిట్స్ కరెంట్ వస్తుంది. బస్సు కూడా వాడుతున్నామంటున్నారు. గ్యాస్ సబ్సిడీ కూడా వస్తుందని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా కొన్ని పనులు అడుగుతున్నారు. ఆ పనులు కూడా తప్పకుండా మేము చేస్తామని భరోసా కల్పిస్తాం.